హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ తమ్నేల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మనం శంషాబాద్ దగ్గర ఉన్న హోటల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పటివరకు పెట్టిన బుఫేస్ అన్నీ ఆల్మోస్ట్ మా గ్యాంగ్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క పార్టీ ఒక 2-3 పోస్ట్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. సమ్ రీజన్స్కి పోస్ట్ చేయలేదు. అది యాక్చువల్ ఆల్రెడీ మేము మంది ప్రీ బుక్ చేసుకున్నాం. దాంట్లో 50% ఏదో ఆఫ్ ఉంది హోటల్లో. సో ఒకవేళ మీరు నా ఫస్ట్ పేమెంట్ వీడియో చూడకపోతే ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఫస్ట్ పేమెంట్ తోటి నేను ఏం చేసిన, సో ఎంత వచ్చింది ఏంటనే డీటెయిల్స్ పైన వీడియోస్లో ఉంటాయి, ఐ బటన్లో చెక్ చేయండి. సో ఈ వీడియో కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే వేరే వీడియో కూడా ఉంది దీని ముందు. సో అదే మరిగా సో లేట్ చేయకుండా ఆడికైతే వెళ్ళిపోదాం. ఆడిపోయిన తర్వాత చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది. సో లెట్స్ గో. సో ఎట్ ప్రెసెంట్ మనం అయితే హోటల్కి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫుడ్ అండ్ అంబియన్స్ ఎలా ఉంటుంది అనేది. సో బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో లోపల నుంచి అయితే చాలా బాగుంది. ఇదంతా లాబీ ఏరియా అనమాట. సో మెయిన్ డోర్ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్లో చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ కూడా ఉంది. ఇక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది. సో ఏమేమి ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి అనేది డీటెయిల్స్ అనమాట. సో లోపలికి వెళ్ళే కన్నా ముందు మనం వాష్రూమ్కి అయితే వెళ్దాం. కంగారు పడకండి, బికాస్ 5 స్టార్ హోటల్స్లో ఫెసిలిటీస్ ఏముంటాయి, వాష్రూమ్ ఎట్లుంటాయి ఏంది చూపిద్దామని అంతే. అదే మన వాళ్ళు ఆడున్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. కుమ్మేద్దాం పదండి ఇంకా. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రైడ్ వెజిటేబుల్స్ అండ్ పాస్తా. లాస్ట్ వచ్చేసి జింజర్ చికెన్. ఇవన్నీ వెజ్ ఐటమ్స్. ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రైడ్ వెజిటేబుల్స్, చాలా హెల్దీ ఫుడ్. దీంట్లో బ్రోకలీ, బెల్ పెప్పర్స్ ఇంకా చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పొటాటో మిక్స్డ్ వెజీస్. ఇవన్నీ కష్టంలే మనం తినడం. నెక్స్ట్ ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం. అమ్మో ఇదైతే చాలా కష్టం, చాలా హెల్దీ ఫుడ్. మన బాడీ అస్సలు తట్టుకోలేదు ఇంత హెల్దీ ఫుడ్ తింటే సడన్గా. ఇంత హెల్దీ ఫుడ్ వద్దులేరా. ఇది వచ్చేసి గార్లిక్ బ్రెడ్. దాని పక్కన ఉన్నది టోస్టెడ్ గార్లిక్ బ్రెడ్ టాప్డ్ విత్ వెజిటేబుల్స్ అనమాట. చూడడానికి బాగుందని పెట్టుకున్నా, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ స్టార్టర్స్. ఇది వచ్చేసి చికెన్ స్టిప్స్. ఇంకా దాని పక్కన ఉన్నది పెప్పర్ ఫిష్, చాలా బాగుంది. ఇది చికెన్ మలై టిక్కా. ఇవన్నీ నాన్ వెజ్ స్టార్టర్స్ అనమాట. సో ఈ స్టార్టర్స్ అన్ని అదిరిపోయినాయి, చాలా బాగున్నాయి. సో ఈ సెక్షన్ లో అన్ని ఆల్ టైప్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి, కెచప్స్, మయోనీస్ అండ్ చట్నీస్. ఈ ఐటమ్ వచ్చేసి ఏషియన్ బ్రెస్ట్ చికెన్ విత్ గ్రీన్స్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెసిమే సీడ్స్ టాస్ చికెన్ నూడిల్స్. ఇది నేనైతే ట్రై చేయలేదు, ఎందుకంటే నూడిల్స్ అని చెప్పి. ఇది మన రౌండ్ 1 అనమాట. గౌతమ్ ఒకసారి చూడు. ఎక్కడో చూసానన్నావుగా, గుర్తుపట్టలేదా రాజా? ఈ సెక్షన్ మొత్తం ఇప్పటిదాకా చూసిందే. వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, ఇంకా సాసెస్, స్నాక్ ఐటమ్స్. ఇదంతా రౌండ్ 1 ఫుడ్ అనమాట. ఇప్పటిదాకా చూసిందే మనం. ఇదంతా డెజర్ట్ సెక్షన్. సో టోటల్ గా మనకి 6 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. పైనవి డిస్ప్లే పిక్చర్స్ అంతే, ఐటమ్స్ ఏం కావాలి. చూడడానికి ఐటమ్స్ లా ఉన్నాయి దూరంకి వెళ్ళి, ఇప్పుడు ఐటమ్స్ కావు. ఇటు సైడ్ మొత్తం సలాడ్స్ అండ్ వెజీస్. మొత్తం టోటల్ గా హెల్దీ ఫుడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజీస్ 1 ఉన్నాయి ఇక్కడ. ఆ సెక్షన్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రూట్స్ అండ్ కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. అంత మొత్తం ఇదంతా ఒక హెల్దీ సెక్షన్ అని చెప్పొచ్చు. ఐస్ క్రీమ్స్లో యాక్చువల్ చాక్లెట్ లేదు, అదొక డిసప్పాయింట్మెంట్. సో నాకు చాక్లెట్ ఎక్కువ ఇష్టం, బట్ చాక్లెట్ లేదు. ఇంకా ఈ సలాడ్స్ అయితే ఉన్నాయి. ఈ ఐటమ్ చూడండి, రా పపాయ విత్ సెసిమే డ్రెస్సింగ్. ఇది చాలా బాగుంది, నేను ట్రై చేశాను, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా పాస్తా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్. ఈ సెక్షన్ మొత్తం ప్యూర్ హెల్దీ ఫుడ్ అనమాట, ఎక్సెప్ట్ ఆ సాసెస్ తప్ప. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి డీటాక్స్ వాటర్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. డీటాక్స్ వాటర్ ఎందుకంటే హైడ్రేషన్ అండ్ డైజెషన్ కోసం బెటర్ ఉంటుంది. ఈ రో మొత్తం మెయిన్ కోర్స్ అనమాట. ప్రెసెంట్ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది, సో అందుకనే ప్రతి ఒక్క ఐటమ్ చూపెట్టలేకపోతున్నా. బట్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ మొత్తం ఇదే రోలో ఉంటాయి. ఇవన్నీ వెజ్ స్టార్టర్స్ అనమాట. అండ్ ఇంకా అప్పడాలు, వెజిటేరియన్ ఫేవరెట్ ఐటమ్ అనమాట ఇది. సో ఇది వ్యూ అనమాట బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ మొత్తం సీటింగ్ ఏరియా. మేమైతే అక్కడ లాస్ట్లో కూర్చున్నాం, అక్కడ లాస్ట్ రైట్ సైడ్లో. ఇక్కడ జస్ట్ లౌంజ్ అనుకుంటా.
ఇక్కడ ప్లే ఏరియా ఉంది, 2 ప్లే స్టేషన్స్ ఉన్నాయి, ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి అనమాట. సో నాకు తెలిసి పెద్దలు కూడా ఆడుకోవచ్చు. బట్ బాగుంది ఇక్కడ ఇదంతా సెటప్. చిన్న పిల్లలు ఆడడానికి మంచిగా టైం పాస్ అవుతుంది, గేమ్స్ ఆడుకుంటూ చిల్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు టైం స్పెండ్ చేయొచ్చు. అటు సైడ్ కొంచెం స్పేస్ ఇంకా విత్ సీటింగ్ ఉంది, వెయిటింగ్ ఏరియా లాగా అది కూడా. సో ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఫొటోస్ దిగడానికి అది మరి ఈ హోటల్ బుఫే టూర్. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అంతే మరి వాళ్ళు ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో అదే మరి ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు, బై బై, టేక్. సో వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. ఓకేనా, బై బై. ఎంకరేజ్ చేయరా.